హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అక్కడక్కడ జమ అవుతున్నాయండి. ముందుగా జీపీఎఫ్ లోన్లు అయితే తాజాగా జమ అవుతున్నాయంటూ సమాచారం అండి. అలాగే కొంతమందికి ఎస్ఎల్స్ కూడా జమ అవుతున్నట్టు మన మిత్రులు కామెంట్ చేశారండి. సరెండర్ లీవ్స్ జమ అవుతున్నట్టుగా సమాచారం అండి. ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక పెన్షనర్ల బిల్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అయితే జమ అవుతున్నట్టు సమాచారము. ఉద్యోగ ఉపాధ్యాయులకి కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే వీరికి కూడా త్వరలోనే ఈ డిఏ బకాయిలు అయితే క్యాబినెట్ భేటీ తర్వాత జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తాజా అప్డేట్ అయితే ఉందండి. సిబిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఎస్టీఓ స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదు అని వివరణ ఇచ్చిందండి డిటిఏ ఏపీ. అంటే all TOs are instructed to not allow request of partial withdrawal initiated by the subscriber through this facility and rejection them if any are pending at your logins. This office could not receive any official communication on this issue for giving suitable order. Therefore, all TOs shall follow the existing process which is in force, that is physically made physical mode application. For any clarification in this matter, contact this DTA office. సో సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే మార్చి 2024, ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్లు 1 నుంచి 8వ తరగతి వాళ్ళకి ఎండిఎం ఏజెన్సీ వాళ్ళకు జమ అయ్యాయండి కుకింగ్ కాస్ట్ బిల్స్ అయితే. ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఈహెచ్ఎస్ పోర్టల్లో డిడిఓ లాగిన్లో మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అనేది వస్తున్నవారు వెంటనే మీరు ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. సో హెల్త్ కార్డులు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాలండి ఈహెచ్ఎస్ సంబంధించి. అలాగే మీరు హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోగలరు. ఇక జీపీఎఫ్ పెన్షన్ బిల్లులో మనకు జీపీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్, టీఎల్స్ గతంలో కొన్ని జమ అయి ఉన్నాయండి. ఇంకా చాలా వరకు జమ కావాల్సి ఉంది. ఇక డిఏడిఆర్ బకాయిల విషయానికి వస్తే డిఏడిఆర్ అరియర్స్ 18 నెలల అరియర్స్ అయితే సెప్టెంబర్ 2023కి మొదటి వాయిదాగా, డిసెంబర్ 2023లో రెండో వాయిదా, మార్చి 2024లో మూడో వాయిదా అరియర్స్ చెల్లించబడాలి. కానీ ఇంతవరకు చెల్లించలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక పిఆర్సీ బకాయిలు క్వార్టర్లీ వన్స్ 4 ఇయర్స్కి చెల్లించాలని జీవో వచ్చినప్పటికీ ఇంకా ఏవి చెల్లింపులు జరగలేదు. సో 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% అయితే చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంకా మొదటి 10% అయితే జమ కాలేదు. ఇక పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ జీవో నెంబర్ 106 ప్రకారము జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ ఇంకా అవి ఇంతవరకు పెండింగ్లోనే ఉన్నాయి. సో పెన్షనర్ పెండింగ్ బిల్లుల జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లందరూ ఇప్పుడు నిరాశ చెందారు. పెన్షన్లకు మరియు ఉద్యోగులకు డిఏడిఆర్ బకాయిలు సుమారుగా 734 కోట్ల మేర అయితే పెండింగ్లో ఉన్నట్టు సమాచారం అండి. ఇక డిఏ అరియర్స్ కానీ డిఆర్ అరియర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదు. పెండింగ్ బిల్లులు ఇంకా చెల్లించవలసిన వాటి లిస్టు చెక్ చేసుకున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్, డిఏ, పెన్షనర్ల డిఆర్ బకాయిలు, అలాగే 11వ పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్స్, ఏపీజేఎల్ఐ లోన్స్, జిఐఎస్, ఇక టీఏ బిల్స్, ఇతర బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్ 30% తగ్గకుండా ఇవ్వాలని అయితే కోరడం జరిగిందండి. అలాగే డిఏ బకాయిలపైన నిర్ణయం తీసుకుని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందండి.
సో రీషెడ్యూల్ కనుక చేసినట్లయితే మళ్ళీ మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. సో అవి మళ్ళీ గ్రీన్ ఛానల్కి వెళ్ళడము, ఆ విధంగా ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్కి తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి పెండింగ్ బిల్లులు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లుల తాజా సమాచారం. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం కానీ లేదా ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.